పేదల ప్రజల ఉపాధికి మరింత భరోసా కల్పించడమే వీబీజీ రామ్జీ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా 125 రోజుల ఉపాధికి గ్యారంటీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధి హామీలో గత ప్రభుత్వ తప్పిదాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో సరిదిద్దుతూ గ్రామీణ ప్రజల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ శాఖ నుంచి రాష్ట్రానికి చాలా బాగా సహకరిస్తున్నారని చెప్పారు. దానికి నాంది నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీరామ్జీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు. వ్యవసాయ సమయంలో హాలిడే, అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరామ్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1924లో పని చేయకపోయినా దొంగ లెక్కలు రాసుకున్నారు. భవిష్యత్తులో అది కుదరదు. డిజిటల్ మాస్టర్ రోల్స్ ఉంటాయి, ఆధారిత చెల్లింపులుంటాయి, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది. జిఎస్ ద్వారా చేసిన పనుల యొక్క నాణ్యత ఎప్పటికప్పుడు చూసుకుంటారు. గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు. గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ఇంకొక పక్కన 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 2025లో పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు తెంపించి దేశంలోనే నెంబర్ 2వ స్థానాన్ని తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.